వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు కుందేలు తెలివి కథ చెప్తాను. నకనకలాడుతున్న కడుపుతో ఆహారం కోసం బయలుదేరింది నక్క. ఇప్పుడు కడుపు నిండా తింటే కాని నాకు సరిపడా శక్తి రాదు అనుకుంటూ వేగంగా నడుస్తోంది. ఇంతలో దానికి లేత పచ్చిక తింటోన్న కుందేలు కనిపించింది. హమ్మయ్య! ముందు దీన్ని తినేస్తే కొంతలో కొంతైనా ఆకలి తీరుతుంది అనుకుంటూ కుందేలు సమీపానికి వెళ్ళింది. నక్క అకస్మాత్తుగా వచ్చిన నక్కను చూడగానే కుందేలు గుండె ఆగినంత పనైంది. తప్పించుకునే మార్గం కూడా కనిపించలేదు. కానీ వెంటనే నక్క బావా, బాగున్నావా అంటూ ఎదురు వెళ్ళింది. ఆపు నీ కబుర్లు, ఇప్పుడు నేను నిన్ను తినబోతున్నా అంది నక్క. నీకు ఎదురుపడి తప్పించుకోవడం సాధ్యమా నక్క బావా? కాని నన్ను తింటే నీ ఆకలి తీరదు. సగం ఆకలితో అతిథిని పంపడం మా ఇంటావంటా లేదు అంది కుందేలు. అయితే ఇప్పుడేమిటి అంది నక్క. పక్కనే మా ఇంటి దగ్గర మా ఇల్లాలు ఉంది. నేను లేకపోతే అది ఒంటరిగా ఉండలేదు. కనుక నువ్వు వస్తే నన్ను, దాన్ని కూడా నువ్వు తినవచ్చు. అప్పుడు నీ ఆకలి పూర్తిగా తీరుతుంది. మాకు ఒకరికి ఒకరం లేమనే బాధ తప్పుతుంది అంది. నీ మాటలు నిజమేనా అంది నక్క. నీ మీద ఒట్టు. పద అంది కుందేలు. కడుపు నిండుతుందనే ఆశతో సరేనంది నక్క. కుందేలు కాస్త ముందు వెళ్తుంటే దాని వెనకే వెళ్ళసాగింది. కొంత దూరంలో గుహ నుంచి బయటకు వస్తూ పెద్ద పులి కనిపించింది. వెంటనే కుందేలు, పులి రాజా, ఈ మూడో నక్కను కూడా తినేస్తే మీకు సోకిన గాలి రోగం పూర్తిగా తగ్గిపోతుంది. త్వరగా రండి అంది. ఆ మాటలకు నక్క ఉలిక్కిపడింది. గతంలో ఇలాంటి కుందేలే సింహాన్ని బావిలో పడి చచ్చేలా చేసింది. ఆ విషయం నాకు తెలిసినా ఆకలి బాధ వల్ల దీని మాట నమ్మితే ఇప్పుడు ఇదేమో నన్ను పులికి ఆహారంగా చేసేలా ఉంది అనుకుని వెనక్కి పరుగు అందుకుంది. తర్వాత కుందేలు తన దారిన తాను వెళ్ళిపోయింది. నీతి: రాబోయే ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉంటే ఎలాంటి ఆపదనైనా అధిగమించవచ్చు. మీరు ఈ కథ విన్నారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.